గుడ్ మార్నింగ్ లేడీస్. స్కై అండ్ ప్రాజెక్ట్లో పిన్ కోడ్కు ఒక ఆయుర్వేదిక్ ఫ్రాంచైజీ మనం ఇస్తున్నాం కదా, దానికి సంబంధించి ఫ్రాంచైజీ ఎంత, దానికి మనం క్యూసీసీ ఎలాగిస్తున్నాము అనే విషయాలు, నెక్స్ట్ ఆ ఫ్రాంచైజీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు కమిషన్ ఎంత, ఆ ఫ్రాంచైజీ ఇచ్చిన వాళ్ళకి రోజు వాళ్ళు అమ్ముతున్న దాని మీద కమిషన్ ఎంత అనేది ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఫ్రాంచైజీ తీసుకోవడానికి 75,000 రూపాయలు విలువైనటువంటి ఆయుర్వేదం ప్రోడక్ట్ ఫస్ట్ మన దగ్గర బుక్ చేసుకోవాలి. దీని తర్వాత మీకు 60,000 రూపాయలు క్యాష్ పే చేస్తే 75,000లో 10% కస్టమర్ ప్రాఫిట్ కింద, 10% మీ ప్రాఫిట్ కింద ఇందులోనూ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు కొన్నప్పుడు అంటే 60,000 రూపాయలు పే చేయాలి. ఈ 60,000 రూపాయలు మీరు పే చేసిన తర్వాత మీకు 75,000 రూపాయలు విలువైనటువంటి ఎంఆర్పి ఉన్న ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ 2వ నెల ఆఖరి లోపు, ఎండింగ్ లోపుని కానీ మీరు ఈ పిన్ కోడ్ ఆయుర్వేదిక్ ఫ్రాంచైజీ కానీ బుక్ చేసుకుంటే దీని మీద 75,000 రూపాయలు మీరు కొంటున్నారు కాబట్టి 75,000 రూపాయలకి విలువైన క్యూసీసీ కాయిన్ మళ్ళీ మీకు ఎక్స్ట్రా వస్తుంది. అంటే మీరు కొనుక్కున్న మొత్తం డబ్బులు విలువైనటువంటి క్యూసీసీ ట్రేడింగ్ కాయిన్ మీకు ఇచ్చేస్తడం జరుగుతుంది. అంటే మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ అక్కడ. ఆ కాయిన్ కాస్ట్ ఈ 6 నెలల తర్వాత అమ్ముకోవచ్చు. ఈ 6 months తర్వాత అప్పుడు రేటు ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇంకా. కాబట్టి అది ఒకటి. ఇక 2, మీరు మళ్ళీ పర్చేజ్ చేస్తే కనీసం 30,000 ఎంఆర్పికి మీరు ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ 30,000 రూపాయలది మీకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ అంతా కంపెనీ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఈ 75,000 కట్టినప్పుడు ఫస్ట్ పేమెంట్ కింద, అంటే ఈ పిన్ కోడ్ బుకింగ్ రిఫరల్ కింద కమిషన్స్ అక్కడ రాశాను. నెక్స్ట్ ప్రతి నెల, అంటే ప్రతిసారి అమ్ముతున్నప్పుడల్లా 100కి ఇంత పర్సెంటేజ్ అని మళ్ళీ మీకు అలా కమిషన్. ఎవరికి? ఈ పిన్ కోడ్ ఫ్రాంచైజీ ఇప్పించిన వాళ్ళకి మాత్రమే 7 levels. ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళే మరో పిన్ కోడ్ ఫ్రాంచైజీకి రిఫరల్ ఇవ్వగలరు. ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజీ ఆయుర్వేదిక్ది తీసుకున్న వాళ్ళే మరొక పిన్ కోడ్ ఫ్రాంచైజీని రిఫర్ చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి బుక్ చేసినప్పుడు కొంత కమిషను, వాళ్ళు అమ్ముతున్నప్పుడు లైఫ్ టైం కమిషను వస్తూనే ఉంటుంది, అమ్మిన ప్రతిసారి కూడా. ఓకే. అలాగే స్కై అండ్లో కొనుక్కున్న కస్టమర్ నుంచి స్కై అండ్లో 25 levels కమిషన్ చెప్పాం కదా, అవి కమిషన్ ఇంకా ఇవ్వలేదు. నేను అది ఓపెన్ చేసినప్పుడు ఆ కమిషన్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఓన్లీ ఫ్రాంచైజ్ బుకింగ్ కమిషను, ఫ్రాంచైజ్ రన్నింగ్ కమిషన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. ఈ ఫ్రాంచైజీస్ దేశంలో మీకు నచ్చిన ప్రాంతానికి ఇవ్వచ్చు. ఒకసారి ఒక పిన్ కోడ్కి ఒక్క ఫ్రాంచైజీ మాత్రమే ఇవ్వబడుతుంది. ఒక పిన్ కోడ్కి ఒక ఫ్రాంచైజీ మాత్రమే ఇవ్వబడుతుంది. నెక్స్ట్ మళ్ళీ టీవీసీ సంబంధించింది నేను రిలీజ్ చేసినప్పుడు ఇది తీసుకున్న వాళ్ళు అది తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక్క దాని గురించే చెప్తున్నాను. కొంత మన దగ్గర మళ్ళీ ఇంకోటి ఇచ్చినప్పుడు వీళ్ళకే ఇస్తారు అనే కొన్ని ప్రశ్నలు నాకు వచ్చి, అలాగేం లేదు. ఏ ఫ్రాంచైజీకి ఆ ఫ్రాంచైజీ విడివిడిగానే వస్తుంది. సో బుక్ చేసినప్పుడు వస్తుంది, వాళ్ళు అమ్ముతున్నప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే
7 లెవెల్స్ ఇచ్చాను. ఆ 7 లెవెల్స్ కూడా ఆయుర్వేదిక్ పిన్ కోడ్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళే మరొక ఆయుర్వేదిక్ పిన్ కోడ్ ఫ్రాంచైజీ రిఫరల్ ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అటు వివరాలు ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. సాయంత్రం 8 గంటలకు జరగబోయే మన జూమ్ మీటింగ్కి వినడానికి సంసిద్ధమై రండి. మన భవిష్యత్తుకి ప్రణాళికల్లో భాగమైన వాటి కొన్నింటిని మనం చర్చించి తర్వాత మనం ఎలా ప్రయాణం చేయాలనే దానికి ఒక దిశానిర్దేశం జరిగేలాగా మీకు చెప్పబోతున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడున్న కొన్ని ఇబ్బందులను తొలగించేస్తే మనం ఇంకా వేగంగా పరిగెత్తగలం అనుకునే వాళ్ళకి, ఇప్పుడున్న దాంట్లో అవకాశాలు కల్పిస్తే ఇంకా వేగంగా పరిగెత్తగలం అనుకునే వాళ్ళకి, ఇప్పుడు ఇన్కమ్ వచ్చేటట్టు జరిగితే ఇంకా ఎక్కువ మందిని తేగలం అనుకునే వాళ్ళకి ఒక చక్కటి వివరణ ఇవ్వాలని సంకల్పించి ఈరోజు మీ అందరినీ కలుస్తున్నాను జూమ్లో. 8 గంటల నుంచి 8, 9 అంటే సుమారు ఒక 1 గంట 2 గంటల వరకు నేను ఈరోజు ఇవ్వబోయే వివరణ ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు షార్ట్ కట్లోనే మీకు అర్థమయ్యేంత వివరంగా చెప్తాను. కానీ పూర్తిగా సంసిద్ధమై వినడానికి సిద్ధమై రండి. ఎందుకంటే నా అభిప్రాయం, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్నో కంపెనీలు వచ్చాయి వెళ్ళాయి. కానీ ఈ కంపెనీలో మనం మాత్రం ఇబ్బంది ఉన్న కష్టం, నష్టం, సంతోషం ఏది ఉన్నా సరే నాది అనుకొని నిలబెట్టుకున్నాం మనం కంపెనీని. ఇది నా ఒక్కడి శ్రమ కానే కాదు. మీ అందరితో కలిపి మనందరం కలిపి కష్టపడినటువంటి ఒక కష్టానికి ప్రతిఫలం ఇది. కాబట్టి దీన్ని చక్కగా కాపాడుకొని గొప్పగా భవిష్యత్తును మనకు అనుకూలంగా ఆదాయాన్ని ఇచ్చేలా చేసుకోవాలి. ఇది చక్కగా స్టాండర్డ్ చేసుకుంటే మీరు తర్వాత ఏ కంపెనీలోకి వెళ్ళినా మళ్ళీ రావచ్చు. మళ్ళీ వెళ్ళి ఆ కంపెనీ మీకు ఇబ్బంది అనిపించినా మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇది స్టాండర్డ్. మీకు ఎప్పుడో 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పాను. మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. మీరు రండి. మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాను. అలాగే ఉన్నాను. నాతో ఉన్న వాళ్ళతో కలిపి ఉన్నాను. కాబట్టి ఒక ఆదాయాన్ని స్ట్రీమ్‌లైన్ చేసుకొని స్థిరపరచుకోండి. ఒక సంపాదనని రోజు వచ్చేటట్టుగా లేదా నెల వచ్చేటట్టుగా లేదంటే మనకు ఆదాయం వనరుగా మార్చుకొని దీన్ని బ్యాలెన్స్‌లో పెట్టుకొని వేరే కంపెనీల వైపు మళ్ళీ మీరు వెళ్ళండి. ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. ఎవ్వరు ఆపేవాళ్ళు లేరు. అది ఎవ్వడి తరం కూడా కాదు. మీ ఇష్టం. ఎవడు ఆపలేడు దాన్ని. కానీ మన సొంత సంస్థ అయిన మన మదర్ కంపెనీ అయిన దీన్ని మాత్రం స్థిరంగా ఉంచుకోండి. మీకు నచ్చినట్టు చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తిరిగినా సరే సాయంత్రం అయ్యేసరికి ఇంటికే చేరుతాం. అమ్మ ఒడికే చేరుతాం. లేదా అమ్మలాంటి భార్య గూటికే చేరుతాం. లేదా అక్క, చెల్లి మన మాతృమూర్తుల దగ్గరికే చేరుతాం మనం. అలాగే మీరు ఎక్కడికెళ్ళినా, మీరు ఎన్ని వ్యాపారాలు చేసినా మళ్ళీ కిబోలోనే ఉండండి. ఇది మీకు ఎప్పటికీ వటవృక్షం, మీ వంశ వృక్షంలా నిలబడుతుంది మీతోటి. అదే మనం ఏర్పరచుకున్నది. కాబట్టి నేను సాయంత్రం చెప్పబోయే విషయాల్ని నిశితంగా విని 10 మందికి పంచి మన కంపెనీని బాగా పెంచుకోండి. ఇన్కమ్ పెంచుకోండి. ఏ కంపెనీ చేసినా సరే పర్లేదు. అన్ని కంపెనీలు చేయండి. మీ ఇష్టం. అది మీరు చేయాలనేది మీ ఇష్టమే. నేను చేయమనను, చేయొద్దనను. కానీ స్థిరంగా ఉండేలాగా ఎంతవరకు కష్టపడ్డాం కాబట్టి ఇక మీద కూడా అలాగే ఉందాం. 8 నుంచి 9:30 కావచ్చు, 10 కావచ్చు, వీలున్నంత తొందరలో ముగిస్తాను. వినడానికి సంసిద్ధమై రండి. అందరినీ రప్పించండి. యూట్యూబ్‌లోకి పంపించండి. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మీరు రికార్డ్ చేసుకోండి. ప్రతి పావుగంటకి ప్రతి అరగంటకి ఒక
పార్ట్ చొప్పున విడుదల చేసుకోండి. కానీ క్లియర్‌గా విని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. 75,000 పిన్ కోడ్‌కి ఒక ఫ్రాంచైజీ చొప్పున ఇస్తున్నాం కదా! అవి ప్యాక్స్ అయిపోతున్నాయి. చాలా మెడిసిన్ వరకు స్టార్ట్ అయింది. మిగిలినవి అవుతున్నాయి. రేపటి నుంచి ఎవరెవరు బుక్ చేసుకుంటో వాళ్ళందరికీ ఆ పిన్ కోడ్స్‌కి పార్సిల్ పంపించేస్తున్నాను. ఎందుకంటే 25 తారీఖున మెడిసిన్ దీనికి స్టార్ట్ అయింది. సంబంధించింది మీకు అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మనకి స్కై అండ్లో ఫస్ట్ ప్రొడక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి పంపించేస్తున్నాను. మెడిసిన్ స్టార్ట్ ఎవరెవరైతే అయింది. పిన్ కోడ్ బుక్ చేస్తున్నారో వాళ్ళందరూ పంపించేస్తున్నాం. థ్యాంక్ యూ.